హలో హలో చెప్పు, మాట్లాడు భాస్కర్. హలో సార్ చెప్పండి. మాట్లాడు, లైన్ లో ఉన్నాడు వాడు. హలో అన్న చెప్పండి. చెప్పండి మీరే మీ డిఎస్ సార్ ఏం చెప్పండి, చెప్పండి పాస్టర్ గారు చెప్పండి. ఏమైంది, ఏం తపాంచిన మీకు? ఎవడ మొట్టగాని కొడుకా, నువ్వు ఎందుకు అట్లా చెప్పరా నాకు? అరే శాతగాని కొడుకా, నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఆంధ్రలో ఉంటా నేను. ఓ సార్ మీరు చాలా పెద్దోళ్ళు సార్, మీరు డిఎస్ ద్వారా కొడుకా, ఊరవడా కొడుకా, ఈ అమ్మ ఉత్తర చేపలు పట్టే కొడుకా. రే అవును సార్, ఓదరా కొడుకా, చాలా జాగ్రత్త ఉండాలి నువ్వు. అవును సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో నాకు తెలుసు. ఏడికి వెళ్ళి అమృత పాస్టర్కి ఫోన్ చేస్తావు నువ్వు? అరే అందరికి చేస్తా సార్, నీకు చేస్తా. అవునా కొడుకా, మీ అక్కని మీ చెల్లెలు మీ అమ్మాయి పోయి మ్యారేజ్ చేసినట్లా ఫీల్ అయిపోయామరా నువ్వు? అంటే వేరే వాళ్ళకి చేస్తే ఫీల్ కావద్దా సార్? నువ్వు యాడికన్నా ఓబే, నువ్వు ఎవడో నాకు తెలుసు. ఇప్పుడే నాకు తెలిసింది కొడుకా, నిన్న నుంచి సర్చింగ్ లో ఉన్నా. నువ్వు ఎవరో నాకు తెలుసు. బాలనగర్ అంటావు, లవడ అంటావు, అది అంటావు, ఇది అంటావు. నువ్వు ఎవరో నాకు తెలుసు. అది నేను పక్క చూసుకొని తిడుతున్నా కొడుకా. ఎవరు చెప్తారు? నీ వీడియో ఆటలు ఏం లేదు, నువ్వు ఆటలు కూడా నీకు నువ్వు. అంతేనా సార్? బలిచేసాలు చేయకు. నువ్వు అట్లా చేయొద్దు ఎప్పుడే కానీ. నువ్వు ఓ సార్ నీ దగ్గర ఎవరు నేర్పించండు, ఎవరికి వెళ్ళేసా? అరే తమ్ముడు నీకు చెప్తున్నా, నువ్వు నేను ఏగి జోగి గీడికి వచ్చిండ్రా బాబు. అవును సార్, మీరు అర్థమైందా? ఓ సార్ మీకోసం నాకు చరిత్ర మొత్తం తెలుసు సార్. మీకోసము మీరు చాలా మంచి వాళ్ళు అంటారు. మరి మీరు చాలా మంచి వాళ్ళు అంట. మీరు అదే మంచి వాళ్ళు ఉండని, ఏమన్నా ఉండని ఆడలు పోతారు, ముసలు పోతారు, దొంగతనం చేస్తారు. ఏమని మంచి వాళ్ళు ఉంటే నీకేంటి, చెడ్డోడు ఉంటే నీకేంద్రా బాబు? సార్ మీరు సపరేట్ ఉండాలి, మీరు చాలా మంచిగా ఉండాలి. మీరు సపరేట్ కాదు, నీదేమన్నా ఉంటే నువ్వు మాట్లాడేది సార్. నాది పని మార్పు ద్వారా నువ్వు నీ అన్ని రేపు వస్తున్నా తాండ్రుకు. నువ్వు వచ్చి తాండ్రు వచ్చి రైతు చెయ్యి, ఏమో చేసేది ఉంటే అది చెయ్యి. అర్థమైందా? నువ్వు దిగిపోయింది, నువ్వు మొడ్డాస్తుల్లి అని మాట్లాడతావు. నువ్వు నేను గట్టిగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు ఎంత ఉండాలో గంట. నీకు మ్యారేజ్ తో నీకేం సంబంధము? అంటే నువ్వు డిఎస్ అయితే నువ్వు అట్లా మాట్లాడతావు, మొడ్డాస్తుల్లి ఆటలు అని మాట్లాడతావా? నువ్వు గట్టిగా మాట్లాడతావు, నువ్వు ఎంత ఉండాలో దాన్నే ఉండాలి. నువ్వు అసలు నువ్వు మధ్యలో వస్తే ఇప్పుడు ఇదంతా సంబంధం ఏంది నాకా? నేను ఒక సామాన్య వ్యక్తిని. డిఎస్ గారా మాట్లాడు? అవునండి చెప్పండి. ఏంటండి చాలాసేపు చాలా అట్లా మాట్లాడతారు ఏం సంగతి? అవులా కొడుకా, ఊరవలా కొడుకా, మళ్ళీ అట్లా మాట్లాడితే కొడుకా, మంది పుట్టిన కొడుకా. రేపు నీకు వస్తాయా మాటలు? నేను రేపు వస్తున్నాము. అవులా కొడుకా, మంది పుట్టిన కొడుకా. అరే మధ్యలో నేను ఎందుకు వస్తున్నావు? అరే నేను రేపు వస్తున్నామని చెప్తున్నా కదా. అది కాదు, ఆగు అంటే కొడుకా, నాకు ఆగు అంటావు. అరే రేపు వస్తున్నాం రా మేము, ఆగు. అది కాదు లంజా కొడుకా. అరే నాకు లంజా కొడుకా, రేపు ఎంతో నేను చూస్తా. మా మంది పుట్టిన కొడుకా, రేపు వస్తున్నాము వచ్చిన మాటలు అమ్మ మంది పుట్టిన కొడుకా. రేపు వస్తాము వస్తే పెట్టి రాబే. ఇంకా రా, ఏం మాటలు మాట్లాడతావు? వస్తాము నువ్వు అరే ఆకులు చూస్తామో మాట్లాడతామో ఏం చేస్తామో వస్తున్నామని చెప్పి కొడుక. నువ్వు తాండ్రులో కాలు పెట్టి మీ అప్ప కుడితే కరెక్ట్, లేకుంటే పురుకోళ్ళకు ఇంకెవరితో కుడితే నువ్వు తాండ్రులో కాలు పెట్టావు. తాండ్రులో కాలు పెట్టి కొడుక నువ్వు. సరే మంచి రేపు వస్తాము. అవులా కొడుక, ఊరవలా కొడుక, మళ్ళీ అట్లా మాట్లాడితే కొడుక, మంది పుట్టిన కొడుక.